నమస్కారం. పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్, పొద్దు నుంచి జరుగుతున్నాయి. లోపల క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్. ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు సార్. రిపోర్ట్ కార్డు కూడా చూపిస్తారు. దానికి మీరు వెళ్తారు 1 by 1. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా? ఇది 5 acres సార్. స్కూల్ 5 acres మున్సిపల్ ప్రాపర్టీ సార్. మున్సిపల్ కళ్యాణ మండపం. చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం ఉంది. ఇందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు. డిస్ట్రిక్ట్ అయ్యాక వాళ్ళు ఓపెన్ చేయాలి సార్. పంచాయతీ ఆఫీస్ ప్లేస్ ఉంది. మనం మార్చాలి సార్ కూడా చెప్పాను. కంప్లీట్ చేయలేదు సార్. లాస్ట్ 5 years నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేశారు, కానీ అది కూడా ఇప్పుడు మొత్తం ఈ కంప్లీట్ అయితే అప్పుడు మనకి టోటల్ 36 రూమ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఈ బ్లాక్ అక్కడ 23 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ల్యాబ్స్ అన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్ 30 వచ్చేస్తారు. ల్యాబ్స్ తో కూడా వస్తాయి సార్. అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. అప్పుడు అదేం చేస్తారు? ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యూ టు పిల్లల తల్లిదండ్రులు వస్తారు. ఇట్స్ ఓకే. బట్ నేను ఇది ప్లే గ్రౌండ్, ఇక్కడ స్టేడియం ఉంది సార్. ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ విచ్ వి గాట్ సార్. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం వర్క్ చేసాం. 5 floors కంప్లీట్ లైట్ ఇస్ 5 floors voting. ఈ ఊర్లో ఇది హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ సార్. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఇది? సార్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మనం కంప్లీట్ చేసేస్తాం సార్. జూన్ కల్లా వీల్ బ్రింగ్ ఇట్ ఇంటూ షేప్. డిజిటల్ ఫ్లోర్ కూడా ఉంది సార్. ఫ్లోర్ కూడా ఇంకా అవ్వలేదు, అది అసలు ఏం అవ్వలేదు. వి వాంట్ టు మొత్తం ఇప్పుడు వి వాంట్ ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్. సేమ్ ప్రాబ్లమ్ ఆర్ హ్యావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్డ్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా. సో యాజ్ అ ప్రయారిటీ వి సెడ్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం? అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక 1000 crores వర్క్ ఉంటుంది సార్ అరౌండ్ ద స్టేట్. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాట్ ఆర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యు ఆర్ హావింగ్? ఆర్గనైజేషన్స్ మీ దగ్గర ఏమేమి సార్? మనకి అంటే స్కూల్ అంటే అప్ టు 10th సార్, ఇంటర్మీడియట్ ఉంది సార్. అది ఓకే. నాకు ఎడ్యుకేషన్ తెలుసు, నాకు స్ట్రక్చర్ బ్యాక్ అండ్ స్ట్రక్చర్ బ్యాక్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. నువ్వు సెక్రటరీ ఇన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్. కార్యక్రమానికి ఈనాటి ఏపీ ఈడబ్ల్యూఐడిసి అని ఇంజనీరింగ్ వింగ్ ఉంది సార్. అది కంప్లీట్ గా ఉంది. ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ హావ్ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోకస్. మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్.
స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్, ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అలుమ్నాయ్ కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్, అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. పెట్టాలి. అదే సార్, అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్, గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం, లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం.